నమస్తే రమ్ గారు. నమస్తే జయ. రమ్ గారు, మనము రకరకాల కథలు చెప్తూ ఉంటారు మీరు. నీతి కథలు, తర్వాత కామెడీ కథలు, పిల్లలకి కొంచెం అంటే కథే దానిలో కొంచెం సాహిత్యం, తర్వాత ఒకలాంటి కామెడీ, ఇట్లా అన్నిటికీ సంబంధించి మేళవింపుగా మీరు స్టోరీలు చెప్తూ ఉంటారు కదా. అయితే స్నేహితుల గురించి ఏదైనా ఒక స్టోరీ మీతో చెప్పించుకోవాలనుకున్నాను నేను ఈరోజు. స్నేహితులు అంటే ఏవో రకరకాల కథలు ఉంటాయి కదా జయ. మనం ఎలా చెప్తామంటే రామాయణంలో సుగ్రీవుడు రాముడు ఫ్రెండ్షిప్ చేశారు, భారతంలో అర్జునుడు కృష్ణుడు ఫ్రెండ్స్. ఇప్పుడు ఉత్తమ స్నేహాలకి గుర్తులు వాళ్ళ గురించే చెప్పాలి. అయితే మనకి మన కథా సరిత్సాగరంలో చుట్టరికం ఉన్నా కూడా స్నేహంగా ఉన్నారు. స్నేహం, వాళ్ళిద్దరికి స్నేహం ఉంది. చుట్టరికం అంటే ఇప్పుడు వాళ్ళ 5గురికి కృష్ణుడు బావే, అదే అర్జునుడు ఆయన క్లోజ్. అలా జరుగుతుంది కదా, మనకు కూడా కజిన్స్ లో కొంతమందితో కుదురుతూ ఉంటుంది. అట్లా ఉత్తమ స్నేహాలకి వీళ్ళ పేర్లు చెప్పుకోవాలి మనం. విభీషణుడు రాముడు కూడా అట్లాగే స్నేహం చేశారనే చెప్పాలి. అయితే మనం ఈ కథా సరిత్సాగరంలో మంచి మంచి కథలు ఉన్నాయి. ఒక ఊళ్ళో అంటే ఇది శూద్రక మహారాజు అని ఒక రాజుగారి కథలు చెప్తారు. ఆ రాజుగారి దగ్గర భానుదత్తుడని ఒక అతను ఉండేవాడు. రాజు బంట అనమాట. అయితే ప్రతిరోజు సాయంకాలం లేటుగా ఇంటికి వెళ్ళేవాడట. ఇంటికి వెళ్తే భార్యమణి భోజనం పెడతాను, ఏమైనా తాగుతావా, ఏమైనా తింటామంటే వద్దే నేను తాగేసాను తినేసాను అనేవాడు. అప్పట్లో ఏం తాగేసేవాళ్ళు, ఇప్పుడు తాగేసేవి కాదులేండి. అప్పుడు తాగేవి పళ్ళ రసాలు, రకరకాలు ద్రాక్ష రసాలు అలాంటివి, అవి ఇవి చాలా రకాల బోల్డ్ పళ్ళ రసాలు తాగాను, బోల్డ్ అంతా తిన్నాను, ఇవాళ నాకొద్దు అంటే ఎక్కడ తినేసి ఎక్కడ తాగేసి వస్తావయ్యా ప్రతిరోజు అని ఆవిడ అడిగేదట. అడిగితే నాకు 2 స్నేహితులు ఉన్నారు, ఒకడు నాకు తినిపిస్తాడు, రెండోవాడు నేనంటే ప్రాణం ఇస్తాడు, కాబట్టి వాళ్ళ ఇంట్లో తినేసి వీళ్ళింట్లో తాగేసి వస్తాను నేను అని చెప్తూ ఉండేవాడు. చాలా తరచుగా స్నేహితుల దగ్గరే ఆహారం తీసుకునేవాడు అనమాట. అయితే కొన్నాళ్ళకి ఆ భార్య ఇలా వినగా మనం కూడా ఎవరికైనా మనిషిని చూడకుండా వాళ్ళ గురించి వింటుంటే వాళ్ళని చూడాలనుకుంటాం కదా. వాళ్ళని కలుస్తానండి, మీ స్నేహితుల్ని చూపించండి అంటే ఒకరోజు ఈయన ఏం చేశాడట, తన 2 స్నేహితుల దగ్గరికి తీసుకెళ్ళాడు. మొదటివాడు విశాఖదత్తుడు, రెండోవాడు శ్రీదత్తుడు. ఈ విశాఖదత్తుడు ఇంటికి వెళ్ళారు భార్య భర్త. వెళ్ళేసరికి ఆ విశాఖదత్తుడా వచ్చావా నా స్నేహితుడా అని కావలించుకున్నాడు. ఎంతో బాగా చక్కగా ఇద్దరికి భార్యాభర్తలకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు అందించాడు. విసనకర్ర పుచ్చుకుని పక్కన విసురుతూ భోజనం చేయబోయి చక్కగా ఇది వాళ్ళు నీకు ఇష్టమైన బొబ్బట్లు చేయించాను, నీకు ఇష్టమైన బొబ్బట్లు తయారైనాయి మా ఇంట్లో ఇలా మాట్లాడుతూ దగ్గరే కూర్చుని భోజనాలు వడ్డించి ఎంతో ప్రీతిగా, అసలు ఎంత ప్రీతో బ్రహ్మరథం పట్టేశాడనమాట ఈ వచ్చిన ఫ్రెండ్కి అతని భార్యకి. దాంతో చాలా సంతోషించింది. ఎంత గొప్ప స్నేహితుడు ఉన్నాడండి మీకు, ఈయన ఇంత గొప్పవాడైతే రెండో ఆయన ఇంకెంత గొప్పవాడో ఆయన్ని కూడా చూపించమంది. సరే విశాఖదత్తుడు అయిపోయాక శ్రీదత్తుడు ఇంటికి వెళ్ళారు. శ్రీదత్తుడు ఏం చేస్తున్నట్ట, ఒక 4 స్నేహితులతోటి చీట్లాడుకుంటున్నాడు, జూదం ఆడుతున్నారనమాట. అంటే ఇప్పుడు చీటీలు కాగితం ముక్కల మీద ఏవో రాసుకుని ఆడుకునేవాళ్ళు. వచ్చామటో రారా కూర్చో, ఏమమ్మా బాగున్నావా అని ఈమెను పలకరించి లోపలికి వెళ్ళని అమ్మాయిని లోపలికి పంపించేశాడు. ఇతనితోటి ఇంకా అంతకంటే ఏం మాట్లాడాల. పక్కన కూర్చున్నారు, ఏదో ఆయన ఆడుకుంటున్నాడు, నువ్వు కూడా ఓ చెయ్యి అన్నాడు. కాసేపు ఆడుకున్నారు. ఏదో వాళ్ళ ఇంట్లో పానీయాలు ఏవో ఇచ్చారు, కాఫీ టీ లాంటివి, అప్పటి రోజుల్లో ఇచ్చే రకం ఏవో తాగేసి వచ్చేసారు. వచ్చేస్తే ఏమైంది ఇంటికి వచ్చాక ఇవిడంది, ఏమండి విశాఖదత్తుడు గారి ఇంటికి వెళ్ళాం, ఆయన ఎంత బాగా ఆహ్వానించాడండి, మర్యాదలు చేశారు, ఎంత మర్యాద చేశాడు, ఎంత ముద్దుగా చూసుకున్నాడు, బ్రహ్మరథం పట్టాడు మీకు. స్నేహితుడంటే ఆయన. ఆ శ్రీదత్తుడు ఏమిటండి ఒట్టిగా పలకరించి ఊరుకున్నాడు, మీకేమి గౌరవాదరాలు ఏమీ నెరపలేదు అంటే నీకు తెలీదే, వాడు నా ప్రాణమిత్రుడు, విశాఖదత్తుడు నాకు స్నేహితుడు, ప్రియమైనవాడు అనేసరికి ఇవి ఒప్పుకోలేదు. అదేంటి బాగా పిలిచిన వాడే మనకు ప్రాణమిత్రుడు అండి, మిమ్మల్ని చూసి ఆయన అంత సంతోషించాడు, ఈయన హాయ్ బాబా అన్నాడు, బాయ్ అన్నాడు, కూర్చో అనలేదు, వెళ్ళొద్దనలేదు, అవి తిను ఇవి తినని మీ వెంబడబడలేదు, ఎంత సాధారణంగా ఉన్నాడు, అతనేం మిత్రుడండి, మీరు పొరపాటు పడుతున్నారు, వీళ్ళిద్దరిని ఒక ఘాటను కట్టకూడదు. ఒక ఘాటను ఎట్లా కడతారు, ఇప్పుడు వాళ్ళిద్దరూ మనతో పాటు ఒకేలా ఉంటే పోనీ ఇద్దరు ప్రాణమిత్రులు అనొచ్చు, పైగా ఇతని స్నేహితుడు అతని ప్రాణమిత్రుడు అంటున్నారు మీరు. ఈ ప్రాణమిత్రుడు అయిన వాడు ఎంత ప్రీతిగా ఉండాలి, ఏమీ లేదు అంటే ముట్టనట్టున్నాడు, అందరితో పాటు వీడు వచ్చాడు అన్నట్టుగా చూశాడు మిమ్మల్ని, ఏమో నాకు నచ్చలేదంటే అని. అయితే ఈయన ఏమన్నాడంటే నీకు వీళ్ళిద్దరిలో ఎవరు నా బెస్ట్ ఫ్రెండో తెలుసుకోవాలి నువ్వు, అంతే కదా, సరే నేను నీకు ఒక మాట చెప్తాను, సాయంకాలం రేపు సాయంత్రం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను, మన ఇంట్లోనే కూర్చుంటా, నువ్వు ఓ పాత చీర కట్టుకుని కొద్దిగా ఏడుపు మొహం పెట్టుకుని నన్ను రాజుగారి భటులు తీసుకుపోయారని ఇలాంటి ఒక కట్టుకథ కల్పించి ముందు విశాఖదత్తుడి ఇంటికి వెళ్ళు, తర్వాత శ్రీదత్తుడి ఇంటికి వెళ్ళు, ఏం జరిగిందో చెప్తుగారు నాకు అన్నాడు. సరే మర్నాడు ఏమైంది, రోజువారీ సాయంకాలం వెళ్ళే భానుదత్తుడు వెళ్ళకుండా ఇంటికి వచ్చేసాడు.
భార్యని పాతకు చీర కట్టించి పంపించాడు. ఈవిడ నగలు సొమ్ములు గిమ్ములు ఏం పెట్టుకోకుండా మామూలుగా రోజు చక్కగా బ్రైట్ కలర్ చీరలు నగ నాణ్యం పెట్టుకుంటే మనుషులు బాగా కనపడతారు. ఓ లేతరంగా చీర కట్టుకుని ఏ నగలు లేకపోతే బోసిపోయినట్టుగా ఉండరు, కళావిహీనంగా ఉంటారు కదా. ఈవిడ ఈ బోసు మొహంతో ముందు విశాఖదత్తుడి ఇంటికి వెళ్ళింది. ఏడుపు మొహం పెట్టుకుని అన్నయ్య గారు నెత్తి మీద ముసుగేసుకుందనమాట. వాళ్ళని పెద్దగా మొహాలు చూపించే రోజులు కావు అవి. అన్నయ్య గారు మీ స్నేహితుడిని రాజుగారి సైనికులు పట్టుకెళ్ళిపోయారండి, అంగరక్షకులు ఎవరో కొండాలు చెప్పారట, రేపొద్దునే చెరసాల్లో వేసేస్తారు, ఇందాకే తీసుకుపోయారు, ఇప్పుడు నేనేం చేతుండ్రా దేవుడా అని వాళ్ళ గుమ్మం దగ్గర కూర్చొని నెత్తి మీద చేయబెట్టుకుని ఆయన కూడా అయ్యో ఎంత కష్టం వచ్చిందమ్మా నా మిత్రుడికి, ఏం చేస్తామమ్మా, రాజుకు ఎదురెళ్ళలేం కదా, ధైర్యంగా ఉండమ్మా, ఇంటికి వెళ్తావా, బండి కట్టిస్తాను, ఇంటికి వెళ్ళమ్మా, ఇలా రోడ్ల మీద తిరగటం మంచిది కాదు, చీకటి వేళ ఆడపిల్లవి, ఇంటికి వెళ్ళిపో, మనం ఏం చేస్తాం, రాజుకు ఎదురాడగలమా, రేపటి సంగతి చూద్దాం ఏమవుతుందో, పాపం నా మిత్రుడికి ఏం రాసి పెట్టిందో, రేపొద్దున దేవాలయానికి వెళ్ళి పూజ చేయిస్తానమ్మా, నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళమ్మా. బండి కట్టించాడు. బండి ఎక్కింది ఈవిడే. అప్పటిదాకా నడిచి వచ్చింది, అలసిపోయినట్టు కనపడాలి కదా. ఈ బండి ఎక్కి అబ్బాయి శ్రీదత్తుడి గారింటికి పోనీరా అని ఆ బండిని శ్రీదత్తుడి ఇంటికి తీసుకెళ్ళింది. ఈ శ్రీదత్తుడి ఇంట్లోకి వెళ్ళింది. ఈ అమ్మాయిని చూడగానే ఇదేమిటి ఇలా ఉన్నావు అని ఆయన అడిగాడు. ఏమిటమ్మా ఇలా వచ్చావు, ఈ నగా నాణ్యం లేకుండా ఇలా ఉన్న కళావిహీనంగా ఎందుకున్నావు అని అడిగితే, మీ స్నేహితుడిని రాజుగారి సైనికులు పట్టుకెళ్ళారండి అంగరక్షకులు, ఈయన ఏదో కొండాలు ఈయన మీద ఏదో కొండాలు చెప్పారట అనేసరికల్లా ఆయన వెంటనే ఉండు అని గబాలను లోపలికి వెళ్ళి కత్తి డాలు పుచ్చుకుని బయటకు వచ్చాట. పద, నా స్నేహితుడి కంటే ఎక్కువ రాజు, చూద్దాం అసలు మా వాడు ఒంటి మీద చెయ్యడానికి వాళ్ళకి ఎంత ధైర్యం, రాజు అయితే మాత్రం నేను ఒప్పుకుంటాను పద అని అమ్మాయిని బండికి ఇచ్చేసి రైమని కత్తి డాలు పుచ్చుకుని పరిగెత్తుకుంటూ వచ్చేసాడు బయట. వచ్చి పద ముందు ఇంటికి వెళ్దాం, ఎక్కడ అతన్ని పట్టుకెళ్ళారో అక్కడ సాక్ష్యాలు ఏమిటి చుట్టుపక్కల వాళ్ళని కనుక్కుని అసలు ఏం జరిగిందో అక్కడ పద మనం వెళ్ళిపోదామని డాలు కత్తి పుచ్చుకుని ఈ అమ్మాయితో పాటు గబగబా ఇంటికి వచ్చేసరికల్లా ఈ లోపలే పడుకుని ఉన్నాడు భానుదత్తుడు. లేచి బయటకు వచ్చి లేదులేబోయి వదిలేశారు, రాజుకు అర్థమైంది నా సంగతి, నువ్వు అంత కంగారు పడబోక స్థిమితపడు, ఏమే నేను బాగానే ఉన్నాను, లోపలికి వెళ్ళి మంచినీళ్ళు పట్టరా మీ అన్నయ్య కానీ భార్యను లోపలికి పంపించి ఈ స్నేహితుడిని అనునయించాడు. మంచినీళ్ళు తెచ్చిచ్చారు, తాగాడు. ఇట్లాంటి వాటిలలో ఇరుక్కోవద్దు, జాగ్రత్తగా ఉండు, ఏదైనా ప్రమాదం వస్తే ముందు మా స్నేహితుడికి చెప్పాలని ముందు నాకు కబురు చేసి అప్పుడు చెయ్యాలి నువ్వు, అంతేగాని పిల్ల ఎంత కంగారు పడింది అమ్మాయిని రోడ్డు మీద పంపించావు అని స్నేహితుడిని కేకలేసి, నాకేం మంచినీళ్ళు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, కాస్త ఏదైనా తిను తాగు అన్న ఆయన ఒప్పుకోలేదు. ఈ లోపల నేను రంగరక్షకులకు చెప్పి పెడతాను, మా వాడి మీద చెయ్యేస్తే ఒప్పుకోనని ముందే చెప్తాను నేను అని బాగా గట్టిగా మాట్లాడేశాడు. ఏమీ లేదు, నేనంతా సర్దుబాటు చేసుకున్నాను, నువ్వు స్థిమితంగా ఉండు, ఏం పర్వాలేదు, రాజుతోటి మాట్లాడుకున్నాను నేనని శూద్రక మహారాజుతోటే నేను స్వయంగా మాట్లాడాను, అంతా సెట్ చేసుకుని ఇప్పుడే ఇంటికి వచ్చాను, నువ్వు వెళ్ళనే ఆయన బండి ఎక్కించి ఇంటికి పంపించాడు. ఇప్పుడు భార్య వైపుకి తిరిగాడు. నీకు అర్థమైందా అన్నాడు. ఎవడు నా ప్రాణ స్నేహితుడు, అతను నన్ను బాగా చూస్తాడు, నాతో బాగా ఉంటాడు, బాగున్నప్పుడంతా బాగానే ఉంటాడు, నాకేదైనా ప్రమాదం వస్తే నా పక్కన నుంచోడు, అందరితో పాటు ఏరైనా బయట నుంచి చూస్తాడు, వీడు నాతో పాటు అందులోకి దూకటానికి సిద్ధపడతాడు, రాజు క్రోధానికి గురైన వాడి వెనకాల నిలబడ్డామంటే రాజద్రోహం నేరం, స్నేహితుడి కోసం అంత నేరాన్ని కూడా వాడు చేయటానికి సాహసించాడంటే వాడు కదా నిజమైన మిత్రుడు అని చెప్పాడు. ఆవిడకి అర్థమైంది, అసలు మనుషులను చూస్తేనే తెలిసిపోయింది కదా. మొదటిది బాగుంది ఆదరణ, మొదటి ఆదరణ ఏం తక్కువ కాదు, అది కూడా ఎవరన్నా ధైర్యం చెప్పడం ఎంత అవసరం, చాలా అవసరం. ఆయన బండి కట్టించాడు, మా అపేక్షగా మంచి మాటలే మాట్లాడాడు. మంచి మాట మాట్లాడడం వేరు, చెడుకు ఎదురు నిలవడానికి మన వెనకాల నుంచోవటం వేరు. ఇది 1% అయితే ఇది 100%. దాంతో ఆవిడ తెలుసుకుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఎప్పుడూ స్నేహంగానే ఉండేవాళ్ళు. ఈ స్నేహితుల కథని మనం పిల్లలకి చెప్పచ్చు. ఏదైనా ప్రాబ్లం వస్తుంది, ఇద్దరు పిల్లలు స్కూల్లో ఏదైనా చిన్న అల్లరి చేస్తారు, వీడే చేశాడండి అని ఎవరైనా ఒక పిల్లాడిని కనుక చూపించాడంటే వాడు ఫ్రెండ్ కాదని తెలుసుకోవాలి పిల్లలు. మేమిద్దరం కలిసే చేశామని కొంతమంది పిల్లలు ఒప్పుకుంటారు, ఉంటాయి అట్లాంటి క్వాలిటీస్ పిల్లల్లో, ఏముండవు వాళ్ళు చెప్పరు అలా అని అనుకోవడానికి వీల్లేదు. ఎప్పుడైనా సరే గుడ్ క్వాలిటీస్ బ్యాడ్ క్వాలిటీస్ కలిసే ఉంటాయి కదా జయ, కలిసే ఉంటాయి. ఆ టైం అవసరాన్ని అవకాశాన్ని బట్టి మనం అవన్నీ బయటపడతాయి. అలాంటప్పుడు తనతో పాటు ఇబ్బంది సబ్బందులో నిలిచిన వాడే మంచి స్నేహితుడని తెలుసుకోవాలని చెప్పాలి పిల్లలకి. భర్తృహరి సుభాషితం చాలా మంచిది చెప్తారు, చాలా అత్యద్భుతమైన సుభాషితాలు ఉన్నాయి దీని మీద. తెలుగులో ఏనుగు లక్ష్మణ్ కవి గారిది కూడా ఒక పద్యం ఉంది, జ్ఞాపకం రావట్లేదు, చాలా రోజులైంది చదివి, ఈసారి ఎప్పుడైనా చెప్తాను మీకు. ఇప్పుడు స్నేహితులు అనేవాడు మనతో పాటు ఉండటం, మన వెనకాల నుంచోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కథ చెప్తే వీళ్ళకి తెలుస్తుందన్నమాట. సరదాగా కూడా ఉంది కదా, ఇంట్రెస్టింగ్గా ఉంది, ఒక తెలుసుకునేందుకు ఒక మంచి పాయింట్ ఉంది అందులో. మన వెనకాల మనతో పాటు ఒకడు నిలబడటం అంటే దానికంటే పెద్ద సపోర్ట్ ఇంకొకటి లేదు.
నువ్వు గెలుస్తాడా ఓడిపోతాడా రాజువాడిని వదిలేస్తాడా అవన్నీ వేరే సంగతి, తర్వాత విషయాలు ఆ తర్వాత విషయం. అసలు ఒకడు మనతో స్టాండ్ అవటమే ఇంపార్టెంట్. రైట్, చాలా బాగుంది రమ్మగారు. ఒక నీతి కూడా ఉంది, పిల్లలకి తెలియచేయొచ్చు మనం కూడా. రైట్, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దామండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.